హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్లో దారుణం. డాక్టర్ల నిర్లక్ష్యంగా ఇస్సిపేటకు చెందిన జన్ను సాయిశ్రీ 6 సంవత్సరాలు మృతి. ఈ నెల 9న జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయిన బాలిక. డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని బంధువుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట బాలిక బంధువుల ఆందోళన. నా బిడ్డ 7 సంవత్సరాలన్నా. ఈ నెల 20వ తారీఖు అత్త 7 సంవత్సరాలు పూర్తి. నా బిడ్డకు ఈ నెల 20 తారీఖు నా బిడ్డకు జ్వరం వస్తే తీసుకొచ్చినన్నా. పరకాలన చేసిన టెస్టు ఆ 24 గంటలు అయింది. ఇది 9వ తారీఖు వచ్చినాం. 9వ తారీఖు వస్తే అక్కడ టెస్ట్ చేసిన దాన్ని పట్టుకొని ట్రీట్మెంట్ చేసింది అన్న. నా బండికే మళ్ళీ 10వ తారీఖు నాకు టెస్ట్ చేసింది. అది నేను చేయమంటేనే మళ్ళీ టెస్ట్ చేసింది అన్న. నా బలివీడిగా నా బిడ్డ కొట్టాను వస్తాను అని పెడతాను నేనంటే నా బలివీడికే వేరే కాడి పంపించింది. ఈ వచ్చిన వాళ్ళు దాన్ని బట్టి చేసింది అన్న. వాళ్ళు సరిగా పట్టించుకోలే. ఆ ఎయిమ్స్లో పెట్టింది అన్నింటి మళ్ళీ ఐఎంఐస్లో తీసుకుపోయింది అన్న. తీసుకుపోయి డైరెక్ట్ ఆమె శ్వాస తీసుకున్నాక కూడా ఆక్సిజన్ పెట్టింది. ఆక్సిజన్ పెట్టిన బిడ్డగా భయపడి ఏమో అవుతుందని ఆక్సిజన్ తీసి పక్క పెట్టింది. మూస కొట్టుకున్న మంచిగానే ఉన్నది. మళ్ళీ ఒకసారి నైట్ ఏం చేసింది, మీ బిడ్డకు శ్వాస అక్కలేదు అని వెంటిలేటర్ పెట్టాలంటే బిడ్డ బతుకులో గీతగా వస్తాను తెలియదు అంటే అన్న. నాకు అన్యాయం చేతుల్లో నైట్ 9 గంటలకు కూడా, నిన్న రాత్రి 9 గంటలకు కూడా మంచిగానే ఉన్నది. బీపీ డబ్బులు పట్టించుకున్నారు అన్న. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు మొత్తం పెట్టుకుని వాళ్ళ నిన్న రాత్రి 9 గంటలకు కంట్రోల్ అయింది. టీవీ మంచిగా ఉంటుంది, పర్వాలేదు. వాళ్ళు ఏమన్నా 48 గంటల వరకు చెప్తాము మీ పాప క్యూర్ అవుతుంది అని చెప్పిండు. 9 గంటలకి ఓకే పల్స్ రేటులో ఈ మన బీబీ ఓకే కంట్రోల్కి వచ్చింది, పర్వాలేదు అని చెప్పింది అన్న తర్వాత ఇలా పొద్దున నేను నమ్మకనే ముందు ఆడుకొని పోయి మా వాళ్ళందరూ నీరు ఉంచి నమ్మకం పోయి ఊరికే తగ్గి చూస్తానన్న. ఇది మూస కొట్టుకుంటలేదు. అక్కడ ఇవ్వలేరు లేరు. అక్కడ గేట్ కాడ అటెండర్ ఆమెను అడగాలి. ఆమెను రిక్వెస్ట్ చేసి మెల్ల వచ్చి అందరూ జర కొట్టుకుంటలేదు అన్న. డాక్టర్ లేరన్న. అసలే మా డాక్టర్ అక్కడ ఏం కొట్టుకుంటలేదు అన్న వాళ్ళే. ఆమె పోయి డాక్టర్ చెప్తే డాక్టర్ అసలు ఎన్ఐసీ ఉన్న వాళ్ళు డాక్టర్ ఎప్పుడు ఉండరా అన్న. ఇగో ఇట్లా చేసింది, ఇది దొంగ హాస్పిటల్ అన్న. నా కడుపు కాలినట్టు దొంగ. మీరు దండ అందరి పిల్లలు మంచిగా ఉండాలి. నేను నుంచి పోలే అన్న. పిల్లలు బతికించుకోండి అన్న. ఇది వాస్తవానికి